హాయ్ గాయ్స్, ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం రండి. అయితే ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. ఆ కప్పుకి సగం పెరుగు తీసుకోవాలి. అదే కప్పు కొలతతో ఒక కప్పు వాటర్ కూడా తీసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కన మూత పెట్టేసుకొని పక్కనైతే ఉంచేయాలి. ఆ లోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్, ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్ అండ్ ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కప్లో పక్కకైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న దానిలో అయితే ఈ ఆనియన్స్ అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఇంకా ఈ పిండిని అయితే అందులో పోసుకోవాలి. మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా వన్ సైడ్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని నెక్స్ట్ సైడ్కి అయితే తిప్పాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అంతా రెడీ అయిపోయే లోపు ఇంకా మా కిట్టుకైతే పెట్టేస్తే వేడి వేడిగా పెట్టిన వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో అసలు. ఈ నార్మల్గా చేసుకునే ఉప్మా కంటే ఇదైతే చాలా బాగుంది అసలు. టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.